స్వాగతం. మహబూబ్ నగర్ పట్టణంలోని ఎస్వీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి. నవాబ్పేట మండలం కేశవరావుపల్లి గ్రామానికి చెందిన రాజేష్ కుమార్ చికిత్స పొందుతూ మృతి. బైక్ పై నుండి కింద పడి తలకు గాయం కావడంతో 2 రోజుల క్రితం ఎస్వీఎస్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన కుటుంబ సభ్యులు, ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన వైద్యులు, ఐసీయూలోకి కుటుంబ సభ్యులను అనుమతించిన సిబ్బంది, ఈ రోజు ఉదయం దాకా తమ అబ్బాయి రాజేష్ ఆరోగ్యంగానే ఉన్నాడు అన్న వైద్యులు ఉదయం 11 గంటలకు సెలైన్ తీసుకురావాలని చెప్పడంతో మెడికల్ షాప్ కు వెళ్లొచ్చేలోగా రాజేష్ కుమార్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. సమస్య ఎక్కువగా ఉంటే హైదరాబాద్ తీసుకెళ్తామని చెప్పినా కూడా ఇక్కడే నయం చేస్తాం, ఏం కాదులే అని వైద్యులు చెప్పినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. స్కానింగ్ ఒకటే తీపిస్తురాని అంటే మేము ఎంతకైనా మంచిదని స్కానింగ్ అని వచ్చినాం సార్. వస్తే అది ఫస్ట్ నెత్తి మొత్తం తీయాలి, బాడీ టెస్ట్ చేయాలంటే చేయనంటే అని చెప్పినాం సార్. చెప్తే అది పెరిగితే ఆపరేషన్ చేయాలంటని చెప్పి సార్. పెరగలేదు తగ్గలేదు అంతే ఉంది, మందులకు తగ్గుతుంది అంట అని చెప్పింది సార్. సరే అంటాను. ఈ రోజు మళ్ళీ తెలంగాణ కూడా మళ్ళీ తీసుకుంటారు అంతే ఉందన్నారు. ఈ రోజు కూడా మళ్ళీ తీసుకుంటారు సార్. తీస్తే మళ్ళీ ఎక్కడన్నా తీసుకోవాలి సార్. ఎక్కడ ఏమొద్దు, మేము చూస్తాము, మంచిగా అవుతుంది, 2-3 రోజుల వరకు అయితే మంచిగా అవుతుంది. నేను చూసిన డాక్టర్ అందులో ఉంటే అడిగిన సారు ఏం కథ 3 రోజులు అవుతున్నది, మరి 3 రోజుల కోలి తగ్గదు, ఎక్కువ కాదు తక్కువ కాదు అట్లే అంటుంటారు సార్ అని అంటే, ఏం కాదమ్మా నీ కొన్ని టెన్షన్ పడకు, ఏం కాదు నీ కొడుకు నేను బాగా చేస్తా అని చెప్పింది సారు. అంటే ఒక గ్లూకోజ్ బయటికి రాస్తే నేను తీసుకొస్తామని వచ్చే వరకు నా కొడుకు లేడు సారు. అమ్మా మొన్న 3 రోజులు అవుతున్నా సారు. నా పేరు తిప్పదమ్మ సారు. అన్న మాది కేశవరావుపల్లి నవాబ్పేట మండలం. మేము మొన్నకి బాబు బైక్ మీదకి వెళ్ళి కింద పడ్డాడని తోలుకొని వచ్చినాము. తోలుకొని వస్తే మా పలకకుండా అయినని తోలుకొని వస్తే మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్తో అని చెప్పిస్తే మంచిగా అయ్యాడు. మంచిగా అయినాక మళ్ళీ ఏమైనా ప్రాబ్లం గిట్ట కావాలని చెప్పి హాస్పిటల్కి తీసుకొచ్చాము. పెద్ద హాస్పిటల్కి తీసుకుపోతే మంచిగా ఏమైనా చూసి ప్రాబ్లం ఉంటే చెప్తారని తీసుకొచ్చినాము. వచ్చినాక ఇక్కడ స్కానింగ్ తీసి స్కానింగ్ అవన్నీ తీసి ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు, జర వాపు వచ్చింది, తగ్గుతుంది, ఒక 2 రోజులు అయినాక తగ్గుతుంది, తోలుకొని పోదరని అని చెప్పి ఐసీలో పెట్టి సరే అని చెప్పి చూసుకుంటున్నాము. చూసుకుంటుంటే ఈరోజు పొద్దుగాల ఉదయం అడిగితే కూడా మంచిగానే ఉండే, ఏం కాదు మంచిగానే అవుతుంది, మీకు మంచిగా తోలిస్తామని చెప్పారు. అని చెప్పి మరి పొద్దుగాల ఇక చచ్చిపోయి 11 అయింది, 11 గంటల చచ్చిపోయాడు, మేమేం చేస్తామని చెప్పి అన్నారు. అమౌంట్ మంచిగా మరి ఇక్కడ ప్రాబ్లం ఉంది అంటే ఇక్కడ వేరే టికెట్ తీసుకోవాలంటే కూడా తీసుకోవద్దు. అట్లా ఏం చెప్పాలి, చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. పక్కన నర్సులే చూస్తారు, వాళ్ళు మేము వచ్చిపోయి చెప్తేనే ఐసీలకు మమ్మల్ని 1 year వాళ్ళేం పక్కన ఉండరు ఏమవుతుంది అనేది. డాక్టర్ లేడు, డాక్టర్ దూరం అంట ఎక్కడ ఉంటాడో. వచ్చి డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడు. 3 రోజులు బాబుకి ఏం పెద్ద మామూలుగా ఏమన్నా మాకు డౌట్ కోసం తెచ్చినాము, ఏమన్నా దెబ్బ తాకిందా